హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. పిల్లలకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలని అనుకున్నప్పుడు ఇలాగా గోధుమ పిండి పెసరపప్పును కలిపి స్నాక్స్ చేసి పెట్టండి. ఎంత ఇష్టపడి తింటారో మాటల్లో చెప్పలేరు. ఎంత కరకరలాడుతూ ఉంటాయంటే ఏదైనా టీ టైం స్నాక్స్గా కానీ పిల్లలకు స్నాక్స్ బాక్సుల్లోకి రెండింటికి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. ముందైతే 1/2 కప్పు పెసరపప్పుని వాష్ చేసి పెట్టుకుని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు పక్కకు పెట్టేసుకొని మిగతాదంతా మిక్సీలోకి పట్టి మెత్తగా పేస్ట్ చేయండి. తర్వాత బేసన్లోకి వేసేసి 1 కప్పు గోధుమ పిండిని, జీలకర్ర, వాము, ఉప్పు, కలోంజీ సీడ్స్, పక్కకు పెట్టుకున్న పెసరపప్పు, కారము, జీలకర్ర పొడి, నెయ్యి వేసి అన్నీ ఒకసారి బాగా కలిపి పెట్టుకొని నీళ్లు ఏమీ వేయొద్దు. ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి కొంచెం తీసుకొని చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోర్కుతో ఇలా గుచ్చుకున్నామంటే పొంగకుండా ఉంటాయి. తర్వాత మన దగ్గర ఏదైనా ఉన్న మౌల్డ్తో లేదా నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకొని వేడి నూనెలోకి వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే మనకు పిల్లలకు స్నాక్స్ లాగా కానీ టీ టైం స్నాక్స్ లాగా కానీ చాలా బాగుంటాయి. ఇవి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి. అన్ని రోజులు మన పిల్లలు ఉంచాలి కదా. తప్పకుండా ఈ గోధుమ పిండి పెసరపప్పు స్నాక్స్ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతాయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దండి.